అంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా, ఇక్కడ ఉండే వాళ్ళనే చేసుకుంటారా లేదంటే మీ వాళ్ళు బయట ఉంటారు? ఇప్పుడు నాయుడుపేట అక్కడంతా మీ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ పోయి ఎత్తుకుతారా అమ్మాయిని? ఎట్లా? హైదరాబాద్ సార్, హైదరాబాద్ కోటి 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 సార్, చార్మినార్ కోటి ఉన్నా సార్. అక్కడ ఆంధ్ర బ్యాంక్ కాడ వాళ్ళ నాయన అమ్మ నాయన మా మేనమ్మ కూతురే వాళ్ళు అక్కడ ఉండరు, మేము ఇక్కడ ఉంటాం. అక్కడ మా నాయన తీసుకొచ్చి మేము పెళ్లి చేసుకున్నాం. ఒక భార్య, ముందు భార్య బొంబాయి, విజయలక్ష్మి నా భార్య పేరు, పెద్ద భార్య పేరు బొంబాయి. వీళ్ళ అక్కే. అంటే ఎన్ని పెళ్లిలో చేసుకోవచ్చా మీలో? చేసుకో తప్పు సార్, బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు అక్క చెల్లెలు చేసుకున్నాం. ఆడపిల్ల అందుకనే చెల్లెలు చేసుకున్నారు. లాగా ఒక భార్య మనకి 5 లక్షలు ఏడ సంపాదిస్తాం సార్. మొదటి భార్య ఒప్పుకుంటేనే అది పెళ్లి చేసుకోవాలి, లాగా చేసుకోరు. దానికోసం రెండో పెళ్లి చేసుకున్నాం సార్. తప్పు ఉంటే మన్నించండి. నాకు బిడ్డలు లేరు, బిడ్డలు లేకుండా వాళ్ళ చెల్లెలు చేసుకో ఉండరు సార్. ముగ్గురు ఉండరు, ఒక ఆడపిల్ల, ఒక ఇద్దరు మగవాళ్ళు. ఇద్దరు భార్యలతో హ్యాపీగా ఉన్నారు. ఒక భార్య వెళ్ళిపోయింది సార్, గొడవ పెట్టి. ఈ భార్య ఉండేది సార్, ఒక భార్య ఉండేది సార్. ఇప్పుడైతే ఒక భార్యతోనే ఉన్నారు మీరు? ఉన్నాం సార్. ఒక భార్య ఉంటేనే మంచిది సార్. ఓకే, తప్పుగా అనుకోవద్దు. ఒక భార్య ఉంటేనే మంచిది. 2 భార్యలు 3 భార్యలు చేసేవాడు వాళ్ళు నాశనమే. ఎట్లా ఉంది? నా భార్య హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకున్నాను, డబ్బులు ఇచ్చేయని, కట్నం ఇచ్చి తెచ్చాను అంటున్నాడు. బాగానే చూస్తున్నా సార్. మీకు మామూలుగా ఇళ్లలో గొడవలు లాంటివి, కొట్లాటలు లాంటివి జరుగుతుంటాయా? కోపాలు తాగినప్పుడు గొడవలు అవుతాయి సార్. మళ్ళీ గమని అయిపోయి మొగులు కూడా ఉండిపోతారు, ఎక్కడికి పోదు. మా ఇంటికాడ మేమే ఉంటాం సార్, బయటకు వెళ్ళాము. కొడతారా? తాగి కొడతారా? కొట్టారంటే తప్పు చేస్తే కొడతారు సార్. అన్నం లేదంటే కూర లేదంటే ఎవరైనా కొడతారు. బాగా చూసుకుంటున్నాడా? బాగా చూసుకుంటారు సార్.